మనుషులందరూ వ్యత్యాసాలు కాదురా, సమానం అని చెప్పేవాళ్ళు కావాలి. అలా చెప్పేవాళ్ళు ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. ఆ యెహోవా చెప్పాలి. ఏమని చెప్పాలి? మనుషులందరూ దేవుని స్వరూపం అంటే నా స్వరూపం అని చెప్పాలి. బైబిల్ స్టార్ట్ అవడం ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? ఇదిగో, మానవుడు దేవుని స్వరూపం. ఇందులో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని లేదు, నల్లోడు తెల్లోడు అని లేదు. బైబిల్ చెప్తుంది అందరూ సమానము, అందరూ ఒకటే, అందరూ ఒకే దేవుని బిడ్డలు, అందరూ ఒకే తండ్రి బిడ్డలు, ఒకే తల్లిదండ్రులకు పుట్టినవారు, వీళ్ళందరూ సమానము. మనుషుడు ఏమై ఉన్నాడంటే దేవుని స్వరూపం ఉన్నాడు. మనిషి అంతే. ఇందులో గొప్పోడు చిన్నోడు పెద్దోడు పేదోడు అని లేదు, అందరూ సమానం. స్త్రీ పురుషులు కూడా దేవుని స్వరూపం అని బైబిల్ చెప్పింది. ఈ బైబిల్ యొక్క మనస్సు దేవుడి మనస్సు అయింది. మనుషులను దేవుడు పిలుస్తున్నాడు, ఏర్పరచుకుని దేవుడు ఆదామవ్వలను పెట్టి ఒక వ్యవస్థని అందరినీ సమానముగా చేసి ఒక తోటలో పెట్టాలనుకున్నాడు. ఎందులో? ఏదేను తోటలో. కానీ వీళ్ళు ఏం చేశారు? తోటలో ఉన్నవారు తోటలో కుదురు లేకుండా ఒక పని చేశారు, కాని పని చేశారు. దేవుని సార్వభౌమ అధికారాన్ని ధిక్కరించారు, బయటకు వచ్చారు. అప్పుడైనా దేవునితో పెనుగులాడతారనుకుంటే చెదిరిపోయారు. కొడుకులకే బాధలు వచ్చాయి, విడిపోయారు. భాషలుగా చెదిరిపోయారు, వ్యవస్థలుగా విడిపోయారు. విడిపోయిన వారికి దేవుడు దొరకడం మానేశాడు. ఎందుకంటే వీళ్ళ బతుకులు బాలేదు, నీతి లేదు కనుక దేవుడు అర్థం కాలేదు. మరలా ఈ ప్రపంచానికి దేవుడు అర్థం కావాలి అంటే ఇప్పుడు ఆదాము లేడు, నోవహు లేడు, ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు. ఇక ఎవరుంటారా అని దేవుడు చూసినప్పుడు దేవుడికి ఒక మనుష్యుడు కనబడ్డ, అతగాడు పేరే అబ్రహాం. అర్థమవుతుందా? అబ్రహాం కనబడ్డాడు, అబ్రహాంను పిలిచాడు, అబ్రహాంకు మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? అబ్రహాం, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని మళ్ళీ ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం అనగానే ఆకాశ వాకిండ్లోంచి పడతాయని కాదు. ఆశీర్వాదం అంటే శాంతి, సమాధానము, నీతి, ఒకరినొకరు ప్రేమించుకోడు. మరలా ఈ ప్రపంచం అంతా ఒక్క తాటి మీదకి తీసుకొస్తాను, నీ సంతానం ద్వారా జరిగిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానానికి పుత్రుడిగా పుట్టినవాడు ఇస్సాకు, ఆ ఇస్సాకుకు పుట్టినవాడు యాకోబు, ఆ యాకోబుకు పుట్టినవాడు ఎవరు చెప్పండి? 12 మంది. ఆ 12 మందికి పుట్టిన పిల్లలే ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలుని దేవుడు ఏమన్నాడంటే ఈ ఇశ్రాయేలీల ద్వారా ఈ ప్రపంచానికి అసలు సమాధానము, నీతి, శాంతి, ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకోవాలో మీ ద్వారా నేర్పిస్తానని ఐగుప్తిలో మగ్గిపోతున్న వాళ్ళని ఒక తోటలాగా బయటకు తెచ్చాడు. అర్థమైందా? మళ్ళీ మొదలెట్టమంటారా? అర్థమైందా? అంటే ఇప్పుడు వీళ్ళని ఒక వ్యవస్థ, వీళ్ళని ఎలాంటి వ్యవస్థలో అప్పటికే ఇశ్రాయేల్ని ఎలా చూస్తున్నారు? నీచులు. ఇశ్రాయేల్కి ఐగుప్తీలకి ఇశ్రాయేల్ నచ్చరట. రే దగ్గర దూరంగా ఉండరా అంటారంట. గొర్రెలు కాసుకుంటారా మీరు? గొర్రెల కాపర్లు ఐగుప్తీలకి బైబిల్లో ఉంది అసహ్యులు, నీచులు. ఇశ్రాయేల్కి నచ్చరు. ఇశ్రాయేల్ ఎక్కడికి వెళ్ళినా ఎవరు గౌరవించేవారు కాదండి వాళ్ళని. వాళ్ళ కనీసం నీడ కూడా ఎక్కడ వాళ్ళని పడనించేవారు కాదు. అందుకే ఊడుగని చేశారు 430 సంవత్సరాలు. ఎంత బానిస బతుకులు బతకాలంత బానిస బతుకులు చేశారు. అలాంటి బానిసల్ని ఇడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని పుట్టించాడు. ఆ నాయకుడి పేరే చెప్పాలి, మోసే. ఆ నాయకుడిని పుట్టించి అక్కడి నుంచి రాత్రికి రాత్రే వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నా ప్రభువా? ప్రత్యేకమైన ఒక దేశానికి తీసుకెళ్తున్నాను. ఆ దేశానికి ఎందుకు ప్రభువా? మిగిలిన దేశాలకి బతకడం అంటే ఏంటో తెలియట్లేదు. మిగిలిన దేశాలు ఎలా బ్రతుకుతున్నాయి ప్రభువా? పెద్దోడు అంటున్నాడు, చిన్నోడు అంటున్నాడు, పూజారి అంటున్నారు, రాజు అంటున్నారు, రకరకాల వ్యవస్థలు నడిపించి సాటి మనిషిని మనిషిగా చూడలేకపోతున్నాను. ఇప్పుడు మిగిలిన దేశాలన్నిటికీ ఇలా బతకాలని నేర్పించాలి అంటే ఒక మాదిరి, ఒక మోడల్, ఒక డెమో కావాలి. అలా మాదిరి చూపించాలని మిమ్మల్ని ఒక తోటగా నేను నాటుతున్నాను. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఆ దేశంలో మనం కూడా బతకాలరా అని. ఆ దేశంలో ఎలా బతుకుతారు? రాజైనా సామాన్యుడైనా ఎవడైనా పాటించే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము పేరు మోసే రాసిన చెప్పండి ధర్మశాస్త్రం అంటారు దాన్ని. ఏంటది?
మోసే రాసిన ధర్మశాస్త్రం. మోసే ధర్మశాస్త్రంలో ఏం రాశాడు? అందరూ సమానం అని రాశాడు. రాజు అయినా ధర్మశాస్త్రాన్ని చదవాలి, సామాన్యుడైనా ధర్మశాస్త్రానికి లోబడాలి, యాజకుడైనా ధర్మశాస్త్రానికి లోబడాలి, అధికారి అయినా ధర్మశాస్త్రానికి లోబడాలి. ఒక్కడేటి ఆ దేశంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కడు మోసే రాసిన మినీ బైబుల్ని ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవుతే ఏమవుద్ది? చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడు వరకు ప్రతి ఒక్కడు ఎదుటి వ్యక్తుల్ని గౌరవిస్తాడు. ఇలా గౌరవించాలని ఒక తోటగా నాటి వాళ్ళని అక్కడ పెట్టి, నా ద్వారా వచ్చిన మీరు ఇదిగో ఈ ప్రపంచానికి ఒక మాదిరిగా ఉండండి అయ్యా అని ఒక గ్రంథాన్ని ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారు? రాసింది ఒకటి, చెప్పండి, చేసింది ఒకటి అయిపోయారు. నిజమైన ద్రాక్ష వల్ల గుండె ఫలించాల్సిన వీళ్ళు కారు ద్రాక్ష ఫలించారు. అదంతా మనసులో పెట్టుకుని అదంతా మనసులో పెట్టుకుని మళ్ళీ ఎత్తి మాట్లాడుతున్నాడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత ఆలోచనతో దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఈ ప్రపంచానికి ఒక మాదిరిగా ఉండాలని ఇశ్రాయేలు నిలబెడితే ఆ ఇశ్రాయేలు కారు ద్రాక్ష కాసింది. ఇప్పుడు ఆ ద్రాక్ష కాదు, ఇప్పుడు నేనే నిజమైన ద్రాక్ష వల్లని. ఇప్పుడు ఆయన నిజమైన ద్రాక్ష వల్లంటే ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న తీగలెవరు? వల్లంటే ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న తీగలెవరు? క్రైస్తవులు. ఇశ్రాయేలు కాదు, ఎవరు చెప్పండి? ఆయన నమ్మిన క్రైస్తవులు. అంటే ఇప్పుడు క్రైస్తవుల్లో దేవుడు ఏది కోరుకున్నాడో ఇప్పుడు నిజమైన ఫలాలు కనిపించాలి. అన్నమాట అర్థమవుతుందా? ఇప్పుడు నిజమైన ఫలాలు కనిపించాలి అంటే ప్రజలకు ఏం తెలియాలి? చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడు వరకు ప్రతి ఒక్కడికి బైబిల్ తెలియాలి. ఆ బైబిల్ ఎవరికైతే తెలుస్తుందో, బైబిల్ చెప్పడమే ఒక మాట చెప్తుంది. దేవుడు మానవ స్వరూపంలో ఒక కార్యము జరిగించాడు. మనుషుల్ని సమానంగా చూశాడు. మనుషుడు ఎవ్వడో కాదు, సాక్షాత్తు దేవుని స్వరూపం. ఈ విషయం మనుషులకు అర్థం అవ్వాలని దేవుడు క్రొత్త నిబంధన తోటనేశాడు. ఆ క్రొత్త నిబంధన ద్రాక్ష తోటే చెప్పండి క్రైస్తవులు. ఈ విషయ పరిజ్ఞానం అంతా మనకు అర్థం కావాలి అంటే మనం బైబిల్ చదవాలి. అందుకే మీకు సిఎస్ఐ చర్చిలు ఇలా కొన్ని మిషనరీ చర్చిలు ఉంటాయి. ఇక్కడి నుంచి మీకు ఇలా కడప కానీ, కర్నూలు కానీ, కొన్ని ప్రాంతాల గుంటూరు కానీ, విజయవాడ మా సైడ్కి వస్తే బాప్టిస్ట్, జీడిఎం చర్చిలు ఉంటాయి. మిషనరీలు స్థాపించిన చర్చిలు. వాళ్ళు వచ్చినప్పుడు చర్చిలు స్థాపిస్తున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? స్కూళ్ళు కట్టారు. వాళ్ళు స్కూల్ కట్టి ఏం చేశారు? విద్యలు నేర్పించారు. విద్య ఎందుకు నేర్పించారు? చదువు ఎందుకు నేర్పించారు? అసలు బైబిల్ని చదవాలంటే ముందు వీళ్ళకి చదువు ఉండాలి. బైబిల్ చదవాలంటే చదువు రావాలి. ఇప్పుడు చదువు ఎలా ఉంది? ఇక్కడ అర్థం కాని భాషలు ఉంది. ఎక్కడ? మన దగ్గర. అర్థం కాని భాషలు అంటే పద్య భాగంలో ఉంది. పద్య భాగం అర్థం కావాలి అంటే గద్య భాగం ఒకటి రావాలి. ఆ గద్య భాగమే అర్థమయ్యేలా. అందుకే తెలుగు భాష ఉద్ధారకుడు ఎవరో తెలుసా? సిపి బ్రౌన్ అంటారు. ఆయన సిపి బ్రౌన్ అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. అంటే తెలుగు భాషని ఉద్ధరించినోడు తెలుగోడు కాదు, చెప్పండి, మిషనరీ. తెలుగు భాషని ఇలా మాట్లాడాలని మరింత రమ్యంగా మార్చిన వాడెవరు? మిషనరీ. ఆ మిషనరీ పేరేంటి? సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ అంటే ఆంధ్ర భాష ఉద్ధారకుడు అని బిదు. అందరూ ఈరోజు చదువుకుంటున్నారంటే తెలుగుని అర్థమయ్యేలా, భాషను అర్థమయ్యేలా, మన మాతృభాషకి అందాన్ని తెచ్చింది ఎవరు? తెలుగు భాషని ఉద్ధరించేలా అంత తీర్చిదిద్దింది ఎవరు? సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ అంటే ఎవరు? మిషనరీ. అంటే మన తెలుగు భాషకి అందాన్ని తెచ్చిన వాడు ఒక మిషనరీ. తెలుగు భాషను అందాన్ని తెచ్చిన మిషనరీ ఉద్దేశం ఏంటి? అందరూ ఏం చదవాలి చెప్పండి? బైబిల్ చదవాలి. అందుకే బైబిల్ వాడక భాషలోకి వచ్చింది. బైబిల్ అర్థమయ్యే భాషలోకి వచ్చింది. బైబిల్ తెలుగులో వివరణాత్మకంగా వచ్చింది. ఈ బైబిల్ చదివితే ఏమర్థమవుద్ది అంటే ఈ బైబిల్ చదివితే మనుషులందరూ సమానమని అర్థమవుతుంది. పెద్దోడని, గొప్పోడని, చిన్నోడని, పైలోడని, ఉడిగించేసేవాడని అందరూ వేరు కాదు, అందరూ సమానం, అందరం సహోదరులు. మనం దేవుని కుటుంబం.
ఇది చెప్పడానికి, ఇది అర్థం కావడానికి ఎప్పుడో పురాతనమైన గ్రంథంలో ఉన్న ఆ అగ్రికల్చర్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదలు వచ్చునండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలను. 5వ వచనం, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఇప్పుడు చెప్పండి, ఫలించడం అంటే ఏం ఫలించాలి? ఇందాక విషయాల్లో చూసాం. నీతి, న్యాయము, సంతోషము, సమాధానము, సమానత్వం ఫలించాలి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల. అంటే ఒక క్రైస్తవుడు ఎవరిలా మారిపోవాలంట? క్రీస్తులా మారిపోవాలంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని కనుక నా నుంచి వేరుపారుతున్న మీరు కూడా ఈ సమాజానికి ఎలా ఉండాలి చెప్పండి? ఓ యేసుక్రీస్తు వారిని చూస్తున్నట్టు ఉండాలట. ఉందా? నర్సింగ్ డిపార్ట్మెంట్లో నైటింగేల్ అని ఉంది. ఆవిడ నా రోజు సొసైటీ ఏముందో తెలుసా? అమ్మ, నిన్ను చూస్తుంటే కదులుతున్న యేసుక్రీస్తుని చూస్తున్నట్టుందన్నారు. నా మాట్లాడుతుందో అర్థమవుతుందో లేదో. మదర్ తెరీసాని చూస్తుంటే యేసుప్రభు ప్రేమ ఎలా ఉంటుందేమో అన్నారు. ఈరోజు మనల్ని చూస్తుంటే ఇశ్రాయేలు కారు ద్రాక్ష ఎలా కాశారో చెప్పండి, మనం కూడా అంతకన్నా కారు ద్రాక్ష కాస్తున్నాం. మనలో ఏం ఫలించమని చెప్పండి? న్యాయం ఉండాలి, ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, నీతి ఉండాలి, అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఉందా? ఒక ఆవిడ ఇలా అంటుంది, పాస్టర్ గారు వెళ్ళిపోయి చూసుకుందాం అందంట. ఎంత ప్రేమో బిడ్డలకి, సంఘ బిడ్డలు. మరొక ఆయన అంటున్నాడు, ఆగరా, చచ్చి అయిపోయిందట్టు బతికిపోయావు. అవును, నేను చచ్చావు చెప్తాను అన్నాడు. పాస్టర్లు కొట్టేసుకుంటున్నారు, సేవకులు కొట్టుకుంటున్నారు, విశ్వాసులు దైవజనుల మీద తిరగబడుతున్నారు, దైవజనులు విశ్వాసుల మీద తిరగబడుతున్నారు. ఏ ద్రాక్ష తోటలు అయితే ఇశ్రాయేలు దగ్గర చూడలేకపోయాడో మళ్ళీ అవే గొడ్డు పరిస్థితులు ఎక్కడికి వచ్చాయి చెప్పండి? సంఘంలోకి వచ్చాయి. సంఘము అనగానే ద్రాక్ష తోట. ఇందులో కులం లేదు, ఇందులో మతాలు ఉండవు సంఘంలో. ఇందులో కులం ఉండకూడదు, మతం ఉండకూడదు, వ్యత్యాసాలు ఉండకూడదు, చిన్నోడు పెద్దోడు అని ఉండకూడదు, స్త్రీ పురుషులను ఉండకూడదు, గ్రీకు యూదులను ఉండకూడదు. సంఘంలో అందరూ చెప్పండి సమానం. రాత్రి మనం అదే నేర్చుకున్నాం. అందరూ సమానంగా ఉండాలి. ఈ ఫలింపులు కావాలి, ఈ ఫలభరితమైన జీవితాన్ని చూపించాలి. ఎక్కడ చూపిస్తున్నారు? ఎక్కడికెక్కడే కులం. మీరు ఎంత వాక్యం చెప్పండి, ఆ దరిద్రం ఎక్కడో దిక్కున ఏడుస్తుందండి. మీరు ఎంతైనా మాట్లాడండి. అంటే వీళ్ళు దేవుడితో వచ్చిన వారు, దేవుడితో ఉంటానన్న వారు ఇశ్రాయేలు ఎలా అయితే పతనమయ్యారో, వీరు యేసుప్రభువుని నమ్ముకున్నామని బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా కులం కోసం ఏడలేదండి. ఎక్కడో దిక్కున కుల ప్రస్తావన. ఒక ఆవిడ అందట, అయ్యా మరి బాబుకి సంబంధం చూడండి, మంచి సంబంధం, విశ్వాసం చూడండి, పెరుగుడ్డమ్మ విశ్వాసం చూస్తాను ఏదో ఒక అమ్మాయిని చక్కగా అంటే వెళ్ళిపోతున్నప్పుడు అందట, మా కులం అమ్మాయిని చూడండి అన్నాడు. నేను అడుగుతున్నాను, మీరు ద్రాక్ష తీగ వీళ్ళు నిజమైన ద్రాక్ష వల్ల అని అడుగుతున్నాను. అసలు యేసుప్రభులోన ఇంకా కులం అంటున్నావంటే నిన్నేమనాలి? ఇంకా చిన్నోళ్ళు పెద్దోళ్ళు చూస్తున్నావంటే నిన్నేమనాలి? నువ్వు ఆయనతో అంటు కట్టబడలేదు, ఎండిపోతావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఇలానే ఉంటే రేపు పొద్దున్న రాలిపోతావు, గుర్తుపెట్టుకో. యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కులపోడు, ఈ కులపోడు, చిన్నోడు పెద్దోడు లేదు, అందరము సమానము. అక్కడ రాయబడింది, ఆ యెషయా 5వ అధ్యాయం 7వ వచనంలో, అక్కడ రోదన జరుగుతుంది, అక్కడ అన్యాయం జరుగుతుంది, వెలివేత జరుగుతుంది. అది జరగడానికి వీల్లేదు. అలా జరిగితే మరలా కారు ద్రాక్షాలు కాసినట్టే, మళ్ళీ పరిస్థితి అలా వచ్చినట్టే. ఆదాములో చూడాలనుకున్నారు, పాడు చేశారు. ఇశ్రాయేల్లో చూడాలనుకున్నారు, పాడు చేశారు. ఇప్పుడు దేవుడు ఎవరిలో చూడాలనుకుంటున్నాడు?